ఏసీపీ రిపోర్ట్ నేను చూడలేదు. దీంట్లో ఏ జోక్యం లేదు. నేను కానీ మా మంత్రివర్గం కానీ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్పినాం. మీకు 21 నెలలైంది అధికారులకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు. చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయి. ఏ దానికైనా కమిటీ చేసినాం, ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు మేము పోమని ముందే చెప్పినాం. అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు మీరు. రోజు 4 అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ కూడా అరెస్ట్ అయినా కానీ 20 నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినాం. ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో దోషులు తేలిన వారికి తప్పకుండా 45 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో వచ్చినట్టు నువ్వు చూసినట్టే నేను టీవీలో చూసినా. ఆ రిపోర్ట్ అయితే నేను చదవలేదు. అలా వచ్చిందంటే చట్టం తరఫైన తను చేసుకుంటుంది. అంటే ఎవరి జోక్యం లేదు, ముఖ్యమంత్రి జోక్యం లేదు, కోమటిరెడ్డి వెంకరెడ్డి జోక్యం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలా విదేశాలకు కేబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రానిక్ బాండ్ల వాళ్ళ పార్టీకి వచ్చినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆగుతుందా? ఆగేదా అది? అందుకనే దీనిలో మా జోక్యం లేదు. చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం. ఎంతటి వారైనా సరే కాళేశ్వరంలో కానీ, ఈ కార్ రేసింగ్ లో కానీ, ధరణిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దోసుకున్న సొమ్మంతా కక్కేయాలి. మళ్ళీ దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ చేసి మళ్ళా పేదల కార్యక్రమాలు చేయాలన్నదే మా లక్ష్యం. ఏసీపీ రిపోర్ట్ నేను చూడలేదు. దీంట్లో ఏ జోక్యం లేదు. నేను కానీ మా మంత్రివర్గం కానీ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్పినాం. మీకు 21 నెలలైంది అధికారులకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు. చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయి. ఏ దానికైనా కమిటీ చేసినాం, ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు మేము పోమని ముందే చెప్పినాం. అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు మీరు. రోజు 4 అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ కూడా అరెస్ట్ అయినా కానీ 20 నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినాం. ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో దోషులు తేలిన వారికి తప్పకుండా 45 కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో వచ్చినట్టు నువ్వు చూసినట్టే నేను టీవీలో చూసినా. ఆ రిపోర్ట్ అయితే నేను చదవలేదు. అలా వచ్చిందంటే చట్టం తరఫైన తను చేసుకుంటుంది. అంటే ఎవరి జోక్యం లేదు, ముఖ్యమంత్రి జోక్యం లేదు, కోమటిరెడ్డి వెంకరెడ్డి జోక్యం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలా విదేశాలకు కేబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రానిక్ బాండ్ల వాళ్ళ పార్టీకి వచ్చినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆగుతుందా? ఆగేదా అది? అందుకనే దీనిలో మా జోక్యం లేదు. చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం. ఎంతటి వారైనా సరే కాళేశ్వరంలో కానీ, ఈ కార్ రేసింగ్ లో కానీ, ధరణిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దోసుకున్న సొమ్మంతా కక్కేయాలి. మళ్ళీ దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ చేసి మళ్ళా పేదల కార్యక్రమాలు చేయాలన్నదే మా లక్ష్యం.